ప్రభువగు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. నేను ప్రొఫెసర్ దారా విక్రమ్ మీ అందరికీ క్రీస్తు నామమున బెరాకా చర్చ్ తరపు నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరినీ ప్రేమపూర్వకంగా అనుదిన ఆత్మీయ ఆహారము అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి అనుదిన ఆత్మీయ ఆహారము అనే కార్యక్రమంలో మొదటిగా దేవుడు మనిషికి అందించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి గిఫ్ట్, అది మన బైబిల్. ఆ బైబిల్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రతిరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము తీసుకొని ధ్యానించబోతా ఉన్నాం. గమనించండి, ఈనాటి మన దేవుని వాక్యం 1 యోహాను 1వ అధ్యాయం 1 నుండి 5 వరకు ధ్యానించుదాం. దానిలో భాగంగా 2వ వచనం నేను చదువుతా ఉన్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఇది బైబిల్లో ఉన్నటువంటి విషయాలను, అలాగే దేవునితో అనుబంధం ఉన్నటువంటి విషయాలను తన శిష్యులు చూసి ప్రత్యక్షంగా మేమే సాక్షులం అని చెప్తా ఉన్నారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది అనంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు తన నోటి మాట ద్వారా ఈ లోకాన్ని సృష్టించాడు. అలాగే ఆయన రూపంలో మనలను సృష్టించాడు. అంతేకాదు, దేవునికి మనిషికి మధ్య ఒక వారధిలా ప్రతి దినము దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని సుమారు 40 పైన ఆథర్స్, 40 పైన వ్యక్తులు, దేవుని భక్తులు, దేవుని ప్రవక్తలు ఈ బైబిల్ని రాసినట్లుగా మనం చూస్తాం. ఇది దేవుడే స్పష్టంగా తన భక్తులతో ఆయన జరిగినటువంటి సందర్భాలను, సృష్టి మొదలుకొని నేటి వరకు జరుగుతున్నటువంటి విషయాలను మనిషికి దేవునికి మధ్యలో ఈ గ్రంథాన్ని ఉంచాడు. అంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవునితో డైరెక్ట్గా మనం మాట్లాడినట్లు, మనం ప్రార్థన చేసేటప్పుడు అయ్యా, ప్రభువా, తండ్రి అని అనేక విధాలుగా మనం సంబోధిస్తూ ఆయన్ని మనం అడుగుతూ ఉంటాం. అలాగే మరి దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అనంటే, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం గనక చదివితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. గమనించండి, ఇక్కడ చాలా స్పష్టంగా ఫస్ట్ హాఫ్లో వాక్యము దేవుడై ఉండెను అనగా, ఈ పవిత్ర గ్రంథం, మన పరిశుద్ధ గ్రంథం దేవుని చేత, తన బిడ్డల చేత రాయించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి గ్రంథం. ఆనాటికి ఈనాటికి ప్రతిరోజు మనతో మాట్లాడడానికి దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చాడు. అదే ఈ వాక్య ధ్యానం. మనము కొన్నిసార్లు ప్రతి దినము చాలా బిజీగా ఉంటాం, చాలా పనుల్లో ఉంటాం. అయినా
బైబిల్ చదివేదానికి కొన్నిసార్లు మనకు సమయం లేకపోవచ్చు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన మొబైల్స్‌లో, సోషల్ మీడియా ద్వారా అనేక రకాలుగా దేవుని వాక్యం ప్రసరింపబడుతా ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం అనుదినము ప్రతిరోజు ఒక చక్కని మాట బైబిల్‌లో నుంచి తీసుకొని మనం ధ్యానించబోతా ఉన్నాం. అలాగే ఈనాటి మన ధ్యానంలో 1వ అధ్యాయం యోహాను 1, 2వ వచనంలో ఆ జీవము ప్రత్యక్షమాయెను. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. గమనించండి, బైబిల్ మొత్తానికి ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, మొత్తానికి ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, ఈ సృష్టిలో మనిషినికి దేవుడు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకు అనంటే ఆయన రూపంలో మనం తయారు చేయబడ్డాం. రెండవదిగా సృష్టి వైపు మనిషి చూశాడు, దేవుడిని నెగ్లెక్ట్ చేశాడు. అంటే ఆ మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. మనం చూస్తే ఆదికాండంలో అవ్వ, ఆదాము దేవుడు తినొద్దన్న పండును తిని వారు ఆత్మలో మరణించారు. అయితే దేవుడు మరల తిరిగి మన కోసం ఈ లోకంలో జీవించాడు. ఈ లోకంలో ఆయన నరుని రూపంలో జన్మించి ఆ జన్మ ద్వారా మనకు రక్షణ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాలన్నిటి కోసం, మన పాపాల కోసం ప్రత్యేకంగా ఆయన సిలువ మోశాడు. మనకు రావాల్సిన శ్రమను ఆయన మీద వేసుకున్నాడు. ఈ బైబిల్ యొక్క వృత్తాంతం అంతా కూడా మనిషి కోసం దేవుడు చేసినటువంటి సృష్టి, మనిషి కోసం దేవుడు చేసినటువంటి త్యాగం. అంతేకాదు, ఈ బైబిల్లో దేవునికి సంబంధించిన ప్రతి విషయం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన ప్రణాళిక అంతా కూడా పొందుపరిచి ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడి దేవుని క్రియలు, దేవుని నిత్య జీవాన్ని మనకివ్వాలని ఈ ఈ బైబిల్ మన కోసం దేవుడు రాసి ఉంచాడు. కాబట్టి ప్రతిదినము ఈ వాక్యం చదవటం చాలా మంచిది. మన జీవితాల్లో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉంది. అనేక మార్లు మనం చర్చెస్లో వింటూ ఉంటాం. అంతేకాదు, మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఈ ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడని నమ్ముదాం. ముందు జరగబోయేటువంటి ఎపిసోడ్స్లో ప్రతిరోజు ఒక వాక్యాన్ని తీసుకొని మీ అందరికీ స్పష్టంగా దేవుని మాటను తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దయచేసి అందరం తలలు వంచుదాం, ఒక్క మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. నాయనా, ఈ బైబిల్లో ఉన్నటువంటి గొప్ప సత్యాలను ప్రతిదినము మాకు అనుదిన ఆహారము అనేటువంటి కార్యక్రమం ద్వారా నాయనా నేర్పించబోతున్నందుకు వందనాలు ప్రభువా. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ మీ మెండైన ఆశీర్వాదం దయచేయండి. వారు ఎక్కడున్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ, ప్రయాణంలో ఉన్నా, పనుల్లో ఉన్నా, కాలేజీల్లో ఉన్నా, ఉద్యోగ పరిసర ప్రాంతాల్లో ఉన్నా, ప్రభువా వారితో మీరు మాట్లాడండి. నాయనా, ఈ వాక్యము సజీవమైనది, మా జీవితాలకు వెలుగునిచ్చేటువంటిది. ప్రభువా నిజమే, చీకట్లో ఉన్న మమ్మల్ని, పాపంలో ఉన్న మమ్మల్ని క్షమించి రక్షించడానికి నాయనా నీవు నరుని రూపంలో వచ్చి శిలువ పైన రక్తం కార్చి ప్రభువా దాని ద్వారా మాకు రక్షణ ఇచ్చిన విధానం బట్టి వందనాలు. నాయనా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ దయచేయండి. అంతేకాదు ప్రభువా, ప్రతి దినము నాయనా వారి నాయనా చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. దేవా, నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం కోసం మీ మీ కింద ఇచ్చినటువంటి నంబర్లో మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుదాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసము, పరిశుద్ధాత్మతోడు మనందరికీ తోడుగా ఉండి నడిపించి దేవుని వాక్యము ప్రతిదినము నేర్చుకొని దేవుని చిత్తానుసారముగా మనందరము నడిచి ఆశీర్వాదం పొందుకొనుగాక. ఆమెన్.